ఈరోజు అక్షయ పాత్రలో సగ్గుబియ్యం కిచిడి చూపించాలనుకుంటున్నాను. ఎలా చేయాలో చూద్దాం రండి. సగ్గుబియ్యం కిచిడి చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నేను 2 కప్పులు సగ్గుబియ్యం తీసుకున్నానండి. 3 కప్పులు వాటర్ శుభ్రంగా కడిగేసి 3 కప్పులు వాటర్ పోసి నానబెట్టుకున్నాను. ఇలా పొడి పొడిగా ఉండాలి. 6 అవర్స్ నానబెట్టుకోవాలి. వేరుశనగ గుళ్ళు వేయించి పొట్టు తీసుకోవాలి. పసుపు, జీలకర్ర, ఉప్పు, కారం, కొత్తిమీర, 2 ఆలు, 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు. ముందుగా ఇప్పుడు వేరుశనగ గుళ్ళు వేయించుకుందాము. చూసారు కదండి, ఇలా దూరగా వేయించుకోవాలి. ఇప్పుడు పళ్ళెంలో తీసేసుకుందాం. ఇవి చల్లారనిచ్చి పొట్టు తీసుకోవాలి. పొట్టు తీసుకున్న పల్లీలు కొన్ని పక్కన పెట్టుకున్నానండి. కొన్ని ఇలా పొడి చేసుకున్నాను. ఇలా బరకగా చేసుకోవాలి. పొడి ఇలా బరకగా ఉండాలి, మరి మెత్తగా ఉండకూడదు. ఇప్పుడు తిరగమాత పెట్టుకుందాము. ఇప్పుడు 4 స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడెక్కాక జీలకర్ర, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. వేరుశనగ పప్పులు వేసుకుందాము. పొట్టు తీసుకున్న వేరుశనగ పప్పులు. కరివేపాకు వేసుకుందాము. సన్నగా తరుక్కున్న ఆలు వేసుకుందాము. కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. కొద్దిగా పసుపు వేసుకుందాము. కొంచెం ఈ ఆలు సన్న మంట మీద బాగా మగ్గించుకోవాలి. ఆలు మూత పెట్టుకుని మగ్గించుకుందాము. చూసారు కదండి, ఆలు మగ్గిపోయింది. ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాము. కొద్దిగా కారం వేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి. కొంచెం కారం, కొద్దిగా వాటర్ వేసుకుందాం. ఈ వాటర్ ఇంకిపోయేంత వరకు ఉంచాలి. చూసారు కదండి, వాటర్ అంతా ఇంకిపోయింది. ఇప్పుడు సగ్గుబియ్యం వేసుకుందాము. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. ఇది ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఫ్రై అవ్వాలి. ఇప్పుడు కొంచెం మళ్ళీ సాల్ట్ వేసుకున్నామండి. ఇందాక కొంచెమే వేసుకున్నాము. అప్పుడే ఎక్కువ వేసుకున్నామంటే మొత్తం ఆలుకే పట్టేస్తుంది. అందువల్ల ఇప్పుడు కొంచెం వేసుకుందాం సాల్ట్. ఇది బాగా కలిపేసుకొని మూత పెట్టి సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. చూసారు కదండి, సగ్గుబియ్యం బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న పల్లీల పొడి వేసుకుందాము. పల్లీల పొడి వేసుకున్నాం కదండి, ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర కూడా చల్లేసుకున్నాము. సగ్గుబియ్యంతో మనం ఎక్కువగా జావా, పాయసం, వడియాలు ఇలాంటివే చేసుకుంటామండి. ఇలా కిచిడి ట్రై చేసి చూడండి అందరూ, చాలా బాగుంటుంది. సగ్గుబియ్యం కిచిడి మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి.